Hi students, welcome to Jaydev Academy. Myself Rajesh from Mechanical Engineering Department. So engineering assistance jobs lo ippudu manamu engineering drawing sambandhinchina projection of points, projection of lines, projection of planes gurinchi manam total ga theoretical part దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ దానికి సంబంధించిన కొన్ని MCQs నేర్చుకున్నాము. ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్గా ఇంజనీరింగ్ డ్రాయింగ్లో మనకు ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్, ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్, ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ అండ్ ఈ 4 క్వాడ్రంట్స్ గురించి మనం ఇప్పుడు MCQ గురించి మనము డిస్కస్ చేసుకుందాం, రైట్? సో ఇప్పుడు MCQ గురించి మనము ఈరోజు క్లాస్లో మనము డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఈ డ్రాయింగ్లో మనకి ఎగ్జామ్లో ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంది, దాన్ని మనం ఎట్లా మనము రఫ్లో మనం వేసుకొని దాన్ని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఎట్లా దానికి ఆప్షన్స్కు ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో వచ్చేసరికి మనకి మ్యాథ్స్కి సంబంధించి ఎలాంటి ప్రాసెస్ ఉండదు, ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఉండవు. ఓన్లీ మనము ముందు చెప్పిన వీడియోస్లో క్లాసెస్లో ఏదైతే మీకు చెప్పానో దాన్ని మీరు గుర్తుపెట్టుకొని క్రియేటివ్గా రఫ్గా వేసుకొని ఓకే ఇది ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది జస్ట్ మనం ఊహించుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనిలో ఎలాంటి ఫార్ములాస్ కానివ్వండి, ఎలాంటి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఎలాంటివి కూడా ఉండబోవు, రైట్? నౌ సో ఇప్పుడు మనము ఈ క్వాడ్రంట్ సిస్టమ్ గురించి, తర్వాత ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్, ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్, ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్, సో దీనికి సంబంధించిన మనం ఇప్పుడు MCQ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. వన్స్ ఇది అయిన తర్వాత పార్ట్ 2 జియోమెట్రికల్ కన్స్ట్రక్షన్స్, పార్ట్ 3 వచ్చేసి ఇంజనీరింగ్ కర్వ్స్ గురించి, దీనికి సంబంధించిన MCQ ఎలా ఉంటుందో మనము డిస్కస్ చేసుకుందాం, రైట్? సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎట్ సైడ్ నుంచి అయినా మీకు క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. బట్ ఏ క్వశ్చన్ అయినా ఇంజనీరింగ్ డ్రాయింగ్లో మీరు క్రాక్ చేయాలంటే సింపుల్ థింగ్, ఆ క్వశ్చన్ని మీరు 3 to 4 టైమ్స్ మినిమం చదవండి. కొంచెం ఇమాజినేషన్లోకి వెళ్ళి మీరు ఒక డ్రాయింగ్ లాగా జస్ట్ ఒక ఊహించుకొని ఆన్సర్ ఏంటో మీరు క్లిక్ చేయండి. దీనిలో మనము డీటెయిల్గా ఇంజనీరింగ్ డ్రాయింగ్లో డిప్లొమా లెవెల్లో కానివ్వండి, బీటెక్ లెవెల్లో కానివ్వండి ఆ విధంగా డ్రాయింగ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ప్రాసెస్, అంటే ఇలా వేస్తే ఇలా వస్తుంది అని మీకు ఐడియా ఉందంటే ఈజీగా మీరు యూ కెన్ కీప్ ద ఆన్సర్, రైట్? ఇప్పుడు ద ఫస్ట్ క్వశ్చన్, ద ప్రైమరీ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఫర్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అండ్ డిజైన్ ఇన్ ద మెకానికల్ ఇండస్ట్రీస్. సో మనకి జనరల్గా మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ వేసేటప్పుడు, సో ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ డిజైన్ చేసేటప్పుడు మెకానికల్ ఇండస్ట్రీస్లో కానివ్వండి, ఎదురు సివిల్ ఇండస్ట్రీస్లో కానివ్వండి, ఫస్ట్ యూనిట్ ఏం తీసుకుంటాం అంటే ఏంటి? కిలోమీటర్సా, మిల్లీమీటర్సా, లీటర్సా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దేని మీద మనం కన్సిడర్ చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంజనీరింగ్ డ్రాయింగ్, మీరు ఒక డ్రాయింగ్ షీట్ తీసుకున్నారు. డ్రాయింగ్ షీట్లో మీరు ఫిగర్స్ వేయాలనుకున్నప్పుడు అన్ని ఫిగర్స్ కూడా ఒకటే డైమెన్షన్ సూచించాలి. అంటే ఏంటి? మీరు ఒక డ్రాయింగ్ షీట్లో ఏ ఫిగర్ వేసినా కూడా దాన్ని మనం ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ మీటర్సా, మిల్లీమీటర్సా, సెంటీమీటర్సా అనేది మనం ఇండికేట్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే అదర్ పర్సన్ ఈ డ్రాయింగ్ షీట్ చూసినప్పుడు అతనికి డీటెయిల్స్ అనేవి తెలుస్తుంది. అంటే ఓకే ఈ ఫిగర్ మొత్తం కూడా అది పెద్ద ఫిగర్ కానివ్వండి, ఒక ఇంజన్ కానివ్వండి, లేదంటే ఒక చిన్న స్క్రూ డ్రైవర్ కానివ్వండి, ఏదైనా కూడా మనకి ఈ డైమెన్షన్స్లో ఇచ్చారు, ఈ యూనిట్స్లో ఇచ్చారు అని సింపుల్గా మనకి ఐడియా వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? మిల్లీమీటర్లో చెప్పుకోవచ్చా, సెంటీమీటర్లో చెప్పుకోవచ్చా, మీటర్స్లో చెప్పుకోవచ్చా, కిలోమీటర్స్లో చెప్పుకోవచ్చా? ద ఆన్సర్ ఈజ్ కిలోమీటర్స్ కాదు, రైట్? మీటర్స్ కాదు, సెంటీమీటర్స్ కాదు. సో ద ఆన్సర్ ఈజ్ మిల్లీమీటర్స్లో, అంటే ఎంఎంలో మనము డైమెన్షన్స్ మనము పేపర్లో చూపించాలి. దట్ ఈస్ ద ఆన్సర్. సో దీనిలో మనం ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ మనం ఫిగర్స్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనకి మిల్లీమీటర్స్ అని మీరు టైప్ చేయండి. నెక్స్ట్, విచ్ టూల్ కెన్ బి యూజ్డ్ టు డ్రా 90 degrees యాంగిల్? అంటే 90 degrees యాంగిల్ ఏంటి? సో ద 90 degrees యాంగిల్ వేయడానికి అది ఏ ఫిగర్ అయినా కావచ్చు, రైట్? ఒక స్క్వేర్ కావచ్చు, ఓకేనా? సో ఒక ఫిగర్ వేయడానికి కూడా మనకి యూజ్ అవుతుంది. అంటే 90 degrees, రైట్? సో ఈ 90 degrees వేయడానికి ఏ టూల్ని మనం వాడతామంటే ఫిజికల్గా ఏ ఇన్స్ట్రుమెంట్ వాడతాము? 30/60 ట్రయాంగిలా, ప్రొట్రాక్టర్ వాడతామా, డ్రాఫ్టింగ్ మెషిన్ వాడతామా, ఆల్ ది అబోవ్ వాడతామా? డ్రాఫ్టింగ్ మెషిన్ అంటే ఏంటి? మీరు యూజ్ చేసే డ్రాఫ్టర్, రైట్? నెక్స్ట్ ప్రొట్రాక్టర్ అంటే ఏంటి? మీరు కంపాస్ బాక్స్లో ఉండే ప్రొట్రాక్టర్. సెట్ స్క్వేర్ అంటే ఏంటి? సో మీకు 30/60 ట్రయాంగిల్. సో ఈ మూడిట్లో మనం ఏది వాడతాము? మూడు కూడా మనం యూజ్ చేయొచ్చు. వై? బికాస్ మనం ప్రొట్రాక్టర్ తీసుకున్నాం అనుకోండి 90 ఉంటుంది, సో 90 స్కేల్ వేయచ్చు. ఇది తీసుకున్నాం అనుకోండి, దీన్ని మనం ఆపోజిట్లో నుంచో పెట్టామంటే ఇది వస్తుంది. డ్రాఫ్టర్ తీసుకున్నామంటే డ్రాఫ్టర్ మనకు స్కేల్ ఉంటుంది, ఇది వస్తుంది. సో ఫస్ట్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్, సెకండ్ ఈజ్ కరెక్ట్, థర్డ్ ఈజ్ కరెక్ట్. సో ఆల్ ది అబౌవ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఓకేనా? థర్డ్ వన్, విచ్ టైప్ ఆఫ్ ద లైన్ పార్ట్ ఆఫ్ ద డైమెన్షన్? ఓకేనా? సో ఏది మీకు
డైమెన్షన్స్ వేయడానికి, అంటే డైమెన్షన్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక ఫిగర్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఫిగర్ తీసుకోండి, ఈ ఫిగర్కి డైమెన్షన్ ఎంత 20, ఈ ఫిగర్కి డైమెన్షన్ ఎంత 40. సో ఇలా మనం ఒక ఫిగర్కి బొమ్మలో ఫిగర్ వేసేటప్పుడు డైమెన్షన్స్ వేస్తాం. ఈ డైమెన్షన్స్ వేసేటప్పుడు ఏ లైన్ని మనం వాడుతున్నాము, బ్రేక్ లైన్ వాడతామా, ఫ్యాంటమ్ లైన్ వాడతామా, ఎక్స్టెన్షన్ లైన్స్ వాడతామా, కటింగ్ లైన్స్ వాడతామా. సో బ్రేక్ లైన్స్ ఎప్పుడు వాడతామంటే, బ్రేక్ లైన్స్ అంటే ఏంటండి, బ్రేక్ లైన్స్ అంటే ఇట్లా ఇవి వాడతామా, లేదంటే ఫ్యాంటమ్ లైన్స్ వాడతామా, లేదంటే మనకి ఎక్స్టెన్షన్ లైన్స్ వాడతామా. ఎక్స్టెన్షన్ లైన్స్ అంటే ఒక ఫిగర్ దాటి ఎక్స్టెన్షన్ లైన్స్, లేదంటే కటింగ్ ప్లేన్ అంటే మనకి ఇట్లా చూపించి దీన్ని మనము ఇట్లా కట్ చేసినట్టుగా మనం ఒక సింబల్ చూపిస్తాం. ఓకేనా. సో దీనిలో మనం ఏది వాడతాము, ఎక్స్టెన్షన్ లైన్స్ వాడతాము. దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ ద లైన్ పార్ట్ ఆఫ్ ద డైమెన్షన్. నెక్స్ట్ వన్, విచ్ లైన్ టైప్ ఈజ్ థిన్ అండ్ లైట్. అంటే ఇప్పుడు మనం ఈ లైన్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఫిగర్స్ వేసేటప్పుడు లైన్స్ మనం మాట్లాడుకుంటాం. అందులో విచ్ టైప్ ఈజ్ థిన్ లైన్, విచ్ టైప్ ఈజ్ లైట్. థిన్గా ఉండాలి, లైట్గా కనబడాలి, థిక్గా ఉండాలి, డార్క్గా కనబడాలి. ఇప్పుడు దీనిలో ఆన్సర్ ఏంటి, విజిబుల్ లైన్సా, కనబడే లైన్సా, సెంటర్ లైన్సా అంటే ఒక ఆబ్జెక్ట్కి సెంటర్ యాక్సిస్ లైనా, లేదంటే కన్స్ట్రక్షన్ లైన్సా అంటే మనం ఒక ఫిగర్ని చేయడానికి కావాల్సిన కన్స్ట్రక్షన్ లైనా, ఆల్ ది అబోవ్. సో ఒక థిన్ లైన్ లైట్గా కనబడాలన్నప్పుడు ఏంటి అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిగర్ ఇలా వేయాలి, సో ఇలా ఫిగర్ వేసినప్పుడు మనకి లోపల ఉన్న లైన్స్ మనకి హిడెన్ లైన్స్ ఉండాలి. అంటే ఏంటి, అవి మనకి హిడెన్ లైన్స్లో, బ్రేక్ లైన్స్లో ఉండాలి. సో మనకి దీన్ని కన్స్ట్రక్షన్ వేస్తున్నప్పుడు దీనికి సంబంధించినవన్నీ మనము లైట్గా లైన్స్ వేసుకొని దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తాం కాబట్టి దీన్ని మనము కన్స్ట్రక్షన్ లైన్స్ అంటున్నాము. సో ద ఆన్సర్ ఈస్ కన్స్ట్రక్షన్ లైన్స్. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ద థిన్ అండ్ లైట్ లైన్స్. నెక్స్ట్, fifth question, when you want to make letters of the line, text narrower, you would set its ఏంటి, మనం ఏ సెట్ చేస్తాం, ఏది మనకి లెటర్స్ టెక్స్ట్ చేయడానికి నారోవర్గా ఏది మనం సెట్ చేస్తాము, ఏ ఆస్పెక్టా, బి స్కేల్ యూస్ చేస్తామా, సి అలైన్మెంట్ చెక్ చేస్తామా, డి ఫాంట్ చూస్తామా. అదే మన కంప్యూటర్లో అనుకోండి మనం ఫాంట్ చూస్తాము, మనం మాన్యువల్గా వేస్తున్నప్పుడు వెన్ యూ వాంట్ టు మేక్ లెటర్స్ ఆఫ్ థిన్ లైన్ ఆఫ్ టెక్స్ట్ నారోవర్, అంటే టెక్స్ట్ అంటే ఒక చిన్న టెక్స్ట్ చేయడానికి, నారోవర్గా చేయడానికి మనం ఏది చూస్తాము, ఆస్పెక్ట్ రేషియో చూస్తాము. అంటే ఏంటి, మన పేపర్ ఎంత ఉంది, దాన్ని మనం ఎంత రాయాలి, ఎంతవరకు మనం మార్కింగ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి ఆస్పెక్ట్ రేషియో కిందకు వస్తుంది. నౌ దిస్ ఈజ్ అ ఆన్సర్. నెక్స్ట్, సిక్స్త్ వన్, a drawing instrument set usually contains all the following aspect. ఏమేమి ఉంటుంది, బో కంపాస్ ఉంటుందా, స్కేల్ ఉంటుందా, డివిజన్స్ ఉంటాయా, ఎక్స్ట్రా లీడ్స్ ఉంటాయా. సో మనకి ఒక ఇన్స్ట్రుమెంట్ సెట్లో యూజువల్లీ కంటైన్స్ వాట్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్ రేషియో, సో వీ హ్యావ్ ఎక్స్ట్రా లీడ్స్ అనేవి ఉంటుంది. ఇవన్నీ కామన్, స్కేల్ అనేది, కంపాస్ అనేది డివైడ్స్ కానీ. అదర్గా ఉండే ఫీచర్ ఏంటి, ఎక్స్ట్రా లీడ్స్ అనేవి మనకు ఉంటుంది. సో దిస్ ఇస్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్, సెవెంత్ వన్, విచ్ టైప్ ఆఫ్ లైన్ ఈజ్ పర్టికులర్ టు సెక్షన్ డ్రాయింగ్. అంటే ఏ లైన్, అంటే మనం లైన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏ లైను, సెక్షనింగ్ అంటే ఏంటి, ఒక ఆబ్జెక్ట్ మనం కట్ చేయడం, ఒక ఆబ్జెక్ట్ని కట్ చేయడానికి వాట్ టైప్ ఆఫ్ లైన్స్ వీ విల్ డూ, సెక్షన్ డ్రాయింగ్. ఫస్ట్ బ్రేక్ లైనా, ఫ్యాంటమ్ లైనా, ఎక్స్టెన్షన్ లైనా, కటింగ్ ప్లేన్స్ లైనా. సో ఒక పార్ట్ని మనం కట్ చేయడానికి వీ యూస్, పేరులోనే మీకు ఆన్సర్ ఉంది, ఏంటది, కట్టింగ్ ప్లేన్ లైన్స్. ఓకేనా. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ లైన్ హ్యాస్ ప్రెసిడెన్స్ ఓవర్ ద ఆల్ అదర్ టైప్ ఆఫ్ లైన్స్. ఏ లైన్కి ప్రెసిడెన్స్ ఉంది అదర్ టైప్ ఆఫ్ లైన్స్కి, మనకి దాన్ని మనము గైడ్ చేయడానికి వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద లైన్, హిడెన్ లైనా, సెంట్రల్ లైనా, విజిబుల్ లైనా, ఏది కాదా. సో ప్రెసిడెన్స్ లైన్స్ అదర్ ది ఫాలోయింగ్ చేయడానికి హిడెన్ లైన్ అయితే మనం వేయము. సెంట్రల్ లైన్ ఎప్పుడు వేస్తాము, ఒక ఆబ్జెక్ట్కి సెంటర్ యాక్సిస్ సెంట్రల్ లైన్ వేస్తాం. నెక్స్ట్, కనబడే లైన్ అంటే విజిబుల్ లైన్. సో దిస్ వన్ ఈజ్ అ ఆన్సర్. అంటే విచ్ టైప్ ఆఫ్ లైన్ హ్యాస్ ప్రెసిడెన్స్ ఓవర్ ఆల్ అదర్ టైప్ ఆఫ్ లైన్స్ ఈజ్ విజిబుల్ లైన్. గాట్ ఇట్. సో దిస్ ఇస్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ సెట్ ఆఫ్ లీడ్ గ్రేడ్స్ హ్యాస్ ఎ గ్రేడ్ అవుట్ ఆఫ్ సీక్వెన్స్.
అంటే ఏంటి, మనం పెన్సిల్స్ యూస్ చేస్తాం డ్రాయింగ్ వేసేటప్పుడు. మనం హెచ్పి పెన్సిల్, హెచ్ పెన్సిల్, 3H పెన్సిల్ అట్లా పెన్సిల్స్ యూస్ చేస్తాం. అందులో విచ్ సెట్, ఏ సెట్ మనము లీడ్ గ్రేడ్స్ని హ్యాస్ ఎ గ్రేడ్ అవుట్ ఆఫ్ ద సీక్వెన్స్, అంటే ఏది కాదు. ఫస్ట్ వన్, ఏ హెచ్ఆ, హెచ్బియా, బి 3B, బి 7B, హెచ్ ఎఫ్ 3H, 6B, బి హెచ్ 4H, 9H, హెచ్బి, బి 2B. సో హెచ్ అనేది మీరు ఆల్రెడీ ప్రతి పెన్సిల్ మీద చూడొచ్చు. దాని మీద ఉన్న పేర్లు నెంబర్స్ వచ్చేసి మీకు ఏంటి, తిన్ను థిక్ వెరీ లైట్ ఉంటుంది. ఇప్పుడు దీనిలో మీకు ఆడ్గా ఏం కనిపిస్తుంది, అవుట్ ఆఫ్ సీక్వెన్స్ ఏం కనిపిస్తుంది, ఎఫ్ అనేది కనిపిస్తుంది. సో సింపుల్గా ఎఫ్ ఈజ్ అ రైట్ ఆన్సర్. ఓకేనా, అంటే ఈ నాలుగిట్లో ఏది ఆడ్గా ఏం కనిపిస్తుంది, ఎఫ్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ లైన్ ఈజ్ థిక్ అండ్ బ్లాక్. ఇందాక మనం థిన్ అండ్ లైట్ అని చెప్పుకున్నాము. విచ్ టైప్ ఆఫ్ లైన్ ఈజ్ థిక్ అండ్ బ్లాక్, విజిబుల్ లైనా, సెంటర్ లైనా, కన్స్ట్రక్షన్ లైన్సా, ఆల్ ది అబవ్. సో ఏది మనకి థిక్గా బ్లాక్గా అనిపిస్తుంది, ఫిగర్ని ఏదైతే మనం పొట్రే చేస్తున్నామో అది మనకి థిక్గా అనిపిస్తుంది. సో విజిబుల్ లైన్స్, సెంటర్ లైన్స్ కాదు, కన్స్ట్రక్షన్ లైన్స్ కాదు, ఆల్ ది అబవ్. సో విజిబుల్ లైన్స్ ఏదైతే మనకు కనిపిస్తుందో దాన్ని మనం ఫిగర్తో వేస్తాం కాబట్టి దాన్ని మనం థిక్ అండ్ బ్లాక్లో మనం చూపిస్తాము. నెక్స్ట్, which angle cannot be made with either a 45 or 30 degrees triangle or combination of the two. ఏ యాంగిల్ 45 degrees కానివ్వండి, 30-60 సెట్స్ యాంగిల్లో మనం వెయ్యలేము, లేదంటే కాంబినేషన్ ఆఫ్ దిస్ 2, 90 degreesా, 70 degreesా, 30 degreesా, 15 degreesా. సో మనం ఈ రెండు యూస్ చేసి 45 or 30-60 ట్రయాంగిల్ యూస్ చేసి మనము 70 degreesని మనము యాంగిల్ని మనం చేయలేము, మెజర్ చేయలేము. 90 చేయొచ్చు, 45, 30 చేయొచ్చు, 15 చేయొచ్చు, బట్ 70 అనేది ఆడ్ ఫ్రమ్ దిస్ లైన్. 70 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఏ పెంటగాన్ హ్యాస్ డాష్ నెంబర్ ఆఫ్ సైడ్స్. సో మనకి జామెట్రీ ఫిగర్స్లో మీకు స్టార్టింగ్లో చెప్పినప్పుడు మనకి స్క్వేర్ హ్యాస్ ఎ 4 sides, యు నో దట్. A triangle has a 3 sides, you know that. A pentagon has a hexagon has a 6 sides, a pentagon has a 5 sides. So 5, 6, 3, 4. So ఇచ్చిన దాని ఆన్సర్ ఏంటి, a pentagon has 5 sides. This is the answer. So D is the answer. ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు మనము ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ అండ్ ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్ గురించి మనము డిస్కస్ చేసుకుందాం. అందుకే దానిలో ఉన్న MCQ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలా ఉంటుంది, దాన్ని మీరు కరెక్ట్ చేయాలి. ద ఫస్ట్ వన్ ఈస్ వెన్ ద లైన్ ఈస్ ఇంక్లైన్ టు VP. ఇవన్నీ మీరు ఆలోచించి చేయాలి. ఇందాక ముందు వచ్చిన MCQ వచ్చేసి సింపుల్గా మీరు ఒక 2 seconds ఆలోచిస్తే మీకు ఆన్సర్ వస్తుంది. దానిలో మీరు ఫిగర్స్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ ఈ ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్, లైన్స్, ప్లేన్స్, సాలిడ్స్ ఇవన్నీ కూడా మనము కొంచెం మీకు థియరీలో చెప్పినట్టుగా మీరు విజువలైజ్ చేసుకొని రఫ్గా వేసుకొని అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. సో డైరెక్ట్గా మీరు థింక్ చేయలేరు. నౌ సీ ద ఫస్ట్ క్వశ్చన్. వెన్ ద లైన్ ఈస్ ఇంక్లైన్ టు VP అండ్ ప్యారలల్ టు HP, ద ఫ్రంట్ వ్యూ విల్ బి డాష్ టు XY. ఇది మీరు ఆలోచించాలి. సో మీకు క్వాడ్రంట్ సిస్టమ్ గుర్తు తెచ్చుకోండి. క్వాడ్రంట్ సిస్టమ్ అంటే ఏంటి, 1, 2, 3, 4, 1, 2, 3, 4 కదా. ఈ 4 క్వాడ్రంట్లో ఇది ఫస్ట్ దేంట్లో ఉంది, వెన్ ద లైన్ ఈస్ ఇంక్లైన్ టు VP. ఓకేనా, లైన్ అది VPకి ఇంక్లైన్ అయితే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రంట్ తీసుకోండి, ఒక లైన్ తీసుకున్నాము, ఈ లైన్ వచ్చేసి ఇంక్లైన్ టు VP అన్నాడు. అంటే ఏంటి, మనకి ఈ బోర్డు వచ్చేసి మనకి VP అనుకుంటే ఇది దీనికి ఇంక్లైన్గా ఎట్లా ఉందనుకోండి, ఇట్లా ఉంది. సో ఇట్లా ఉన్నప్పుడు ప్యారలల్ టు HP అంతే కదా. ఇది దీనికి యాంగిల్లో ఉన్నప్పుడు HPకి ప్యారలల్గా ఉంది. ద ఫ్రంట్ వ్యూ విల్ బీ డాష్ టు ద XY అంటే ఏంటి, ఇట్లా ఉంది. సో ఇలా చూస్తున్నాం. ఇలా చూస్తున్నప్పుడు ఈ ఫ్రంట్ వ్యూకి ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, ప్యారలల్గా ఉందా, పర్పెండిక్యులర్గా ఉందా, ఇంక్లైన్డ్గా ఉందా, నన్ ఆఫ్ ది అబోవ్. సో దిస్ విల్ బీ ఫ్రంట్ వ్యూ ఎలా కనిపిస్తుంది మనకి, ప్యారలల్గా కనిపిస్తుంది. ఇట్లా యాంగిల్గా కనబడదు. ఇట్లా మనకు ఒక లైన్ లాగా, అంటే ఏంటి, ఇట్లా ఉంటే లైను, ఇట్లా ఉన్నా కూడా లైనే, బట్ ఏంటి అది షార్ట్ లైన్. ఎలా కనిపిస్తుంది మన కళ్ళకి, ప్యారలల్గా కనిపిస్తుంది. పర్పెండిక్యులర్ దేనికి కనిపిస్తుంది, HPకి కనిపిస్తుంది. సో పర్పెండిక్యులర్ ఆన్సర్ కాదు, ఇంక్లైన్ ఆన్సర్ కాదు, నన్ కాదు. ఈ విధంగా మీరు ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్, లైన్స్, ప్లేన్స్, సాలిడ్స్ని ఈ విధంగా మీరు అనలైజ్ చేసుకొని మీరు ఊహించుకొని మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. సెకండ్ వన్, ఇఫ్ ద లైన్ ఈజ్ ప్యారలల్ టు VP. సింపుల్గా మీరు మీ చేతిలో ఉన్న పెన్ పెట్టుకోండి. ఇఫ్ ఏ లైన్ ఈజ్ ప్యారలల్ టు VP అంటే VP ప్యారలల్ అంటే ఏంటి, ఇది అనుకుందాం ఫస్ట్. అప్పుడు HP కూడా ప్యారలలే కదా. సో ఈసారి ఇట్లా పెట్టుకుందాం. సో ఇట్లా పెట్టినప్పుడు ఏంటి, నా హ్యాండ్ వచ్చేసి HP,
బోర్డ్ వచ్చేసి వీపీ. సో హెచ్పీకి ఇది పర్పెండికులర్గా ఉంది, వీపీకి ఇది ప్యారల్గా ఉంది. సో ఇట్లా అనుకుందాం ఈసారి. ఇఫ్ ఎ లైన్ ఈస్ ప్యారల్ టు వీపీ ఇట్స్ టాప్ వ్యూ విల్ బీ డాష్ టు ఎక్స్వై లైన్. ఎక్స్వై లైన్కి ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. సో ఇఫ్ లైన్ ఈస్ ప్యారల్ టు వీపీ, దిస్ ఈస్ కరెక్ట్. టాప్ వ్యూ నుంచి చూస్తే అంటే ఏంటి, పేపర్ కిందకి రావాలి. టాప్ వ్యూ నుంచి చూస్తే ఎలా ఉంటుంది, వీపీకి ఇది పర్పెండికులర్గా ఉంటుందా, ప్యారల్గా ఉంటుందా, ఇంక్లైన్డ్గా ఉంటుందా, నన్. ఇంతకంటే నీకు ఎంసీక్యూలో ఎక్స్ట్రా ఉండదు, కానీ మీరు థింక్ చేయాలి. సో టాప్ వ్యూ నుంచి చూస్తే ఎక్స్వై లైన్కి ప్యారలల్గా ఉంటుంది. గాట్ ఇట్? సో ఎట్లా, పైనుంచి చూస్తున్నారు, పైనుంచి చూసినప్పుడు కింద హెచ్పీ మీద పడుతుంది, హెచ్పీ కిందకు వస్తుంది. ఇది ఎట్లా ఉంటుంది, ప్యారల్ టు ఎక్స్వై. నెక్స్ట్, వెన్ ఎ పాయింట్ ఈస్ అబోవ్ హెచ్పీ. ఇప్పుడు పాయింట్స్లోకి వెళ్దాం. ఒక చుక్క అనేది, ఇది హెచ్పీ కదా, ఇది వీపీ. నౌ వెన్ ఎ పాయింట్ ఈస్ అబోవ్ హెచ్పీ అంటే హెచ్పీ పైన ఉంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అంటే మీకు ఏం గుర్తు రావాలి, వెంటనే ఫస్ట్ క్వాడ్రంట్ మీకు గుర్తుకు రావాలి. వెన్ ఎ పాయింట్ ఈస్ అబోవ్ హెచ్పీ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ ద పాయింట్ ఈస్ రెస్టింగ్ ఇన్ విచ్ క్వాడ్రంట్ అంటున్నాడు. ఏ రెస్టింగ్, సింపుల్గా ఏనా, బీనా, సీనా, డీనా, వన్స్ ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా. కళ్ళు మూసుకొని మీరు ఫస్ట్ క్వాడ్రంట్ మీరు టిక్ చేయండి. సో దిస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. గాట్ ఇట్? నెక్స్ట్, when the front view of the line having a length less than the original length, then which of the following is correct? దీన్ని మీరు ఊహించుకోవాలి ఎవ్రీ క్వశ్చన్ని. when the front view of the line, ఓకేనా, having a length less than the original length అంటే ఏంటి, మన ఫ్రంట్ వ్యూ చూస్తున్నప్పుడు ద లైన్ అనేది లెంత్ ఉంటుంది కదా, ఇది లెస్ దాన్ ద ఒరిజినల్ లెంత్. అంటే ఏంటి, ఒరిజినల్ లెంత్ ఇది అనుకోండి, దిస్ ద ఒరిజినల్ లెంత్. ఇప్పుడు దీన్ని తిప్పామనుకోండి, మీరు ఎదురుగా చూస్తున్నారు, ఒరిజినల్ లెంత్ కనిపిస్తుందా, కనబడదు. సో ఇట్లా ఉంటే ఒరిజినల్ లెంత్ కనిపిస్తుంది, ఇట్లా ఉంటే మీకు ఒరిజినల్ లెంత్ కనబడదు. సో ఇట్లా ఉన్న దాన్ని మీరు ఏ ఆప్షన్ టిక్ చేయాలి, లైన్ ఇంక్లైన్ టు హెచ్పీ, లైన్ ఇంక్లైన్ టు హెచ్పీ అండ్ వీపీ, లైన్ ఇంక్లైన్ టు వీపీ, బోత్. సో ఇట్లా ఉంది కాబట్టి, షార్ట్గా ఉంది కాబట్టి, సో దిస్ లైన్ ఈస్ ఇంక్లైన్ బోత్ ఏ అండ్ బి. సో లైన్ ఇంక్లైన్ టు హెచ్పీ, లైన్ ఇంక్లైన్ టు వీపీ. So the answer is both A and B. Okay na? Next, if the line is inclined to VP, its elevation will be ఎట్లా ఉంటుంది, కిందకి హెచ్పీ మీద వస్తుంది. సో ఎలివేషన్ అంటే ఏంటి, ఇలా చూస్తున్నాం, ఇలా ప్లాన్ అంటే పైనుంచి చూస్తున్నట్టు, ఎలివేషన్ అంటే ఫ్రంట్ వ్యూ చూస్తున్నట్టు. సో ఇఫ్ ద లైన్ ఈస్ ఇంక్లైన్ టు VP, ఇట్స్ ఎలివేషన్ విల్ బీ పర్పెండిక్యులర్ టు XY, parallel to XY, show the truth length, D, none. So the answer is A, B, C, D. Parallel to, ఇప్పుడు ఎట్లా ఉంది, ఇట్లా చెప్పాను నేను. సో మనము XY లైన్ కింద గీస్తున్నాము, ఓకేనా. ఇఫ్ ద లైన్ ఈస్ ఇంక్లైన్ టు VP అన్నాడు, VPకి ఇంక్లైన్డ్గా ఉంది అంటే ఏంటి, మనం VPకి ఇంక్లైన్ కింద చూపిస్తున్నాం. సో పైకి వచ్చేసరికి ఎట్లా ఉంటుంది, అది XYకి ఇది ప్యారలల్గా ఉంటుంది. సో ప్యారలల్ టు XY లైన్ ఈజ్ అ ఆన్సర్. గాట్ ఇట్? నెక్స్ట్, ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్, ఒక ప్లేన్ ఉంది, ద ఇంటర్సెక్షన్ అవుతుంది. ఇంటర్సెక్షన్ అంటే ఇంటర్సెక్షన్ అవడం. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్ సర్ఫేస్ విత్ ద హారిజాంటల్ ప్లేన్ అంటే ఏంటి, ఇది వెర్టికల్ ప్లేన్, ఇది హారిజాంటల్ ప్లేన్. వెన్ ద ప్లేన్ సర్ఫేస్ ఇంటర్సెక్టెడ్ విత్ ద హారిజాంటల్ ప్లేన్కి ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఈజ్ ద లైన్ అండ్ ఈజ్ కాల్డ్ డాష్. ఏమంటారు దాన్ని, హారిజాంటల్ ట్రేస్ అంటున్నామా, వెర్టికల్ ట్రేస్ అంటున్నామా, ప్రొఫైల్ అంటున్నామా, లేకపోతే నార్మల్ ట్రేస్ అంటున్నాం. అంటే ఏంటి, ఇప్పుడు మీకు టేక్ ఏ XY లైన్, ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్ సర్ఫేస్ విత్ ద హారిజాంటల్ ప్లేన్ అంటే కింద వస్తుంది. సో ఏదో ఒక సర్ఫేస్ తీసుకోండి. సో దీని యొక్క పార్ట్, ద ప్లేన్ ఈజ్ అ లైన్ అండ్ ఈజ్ కాల్డ్ హారిజాంటల్ ట్రేస్. సో ఇది మనకి హారిజాంటల్ ఉంది కాబట్టి మనకి ట్రేస్ కూడా మనకి హారిజాంటల్లోకి వస్తుంది. అదే ఇది వెర్టికల్గా ఉందనుకోండి, ద ట్రేస్ వచ్చేసి వెర్టికల్ మీద వస్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ హారిజాంటల్ ట్రేస్ ఈజ్ అ ఆన్సర్. గాట్ ఇట్? నెక్స్ట్, ఇఫ్ లైన్ ఈస్ ఇంక్లైన్ టు వెర్టికల్ ప్లేన్, ఒక లైన్ అనేది, దిస్ ఈజ్ అ లైన్ ఇంక్లైన్ టు వెర్టికల్ ప్లేన్ అంటే ఇట్లా ఉందనుకుందాం, లేదంటే ఇట్లా ఉందనుకుందాం, అండ్ ప్యారలల్ టు హారిజాంటల్ ప్లేన్ ఇట్లా తీసుకుందాం, సింపుల్గా ఇది ఆన్సర్. దెన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ఆల్వేస్ కరెక్ట్. ఏంటి అది, ట్రూ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ప్లాన్ లెంత్. ట్రూ లెంత్ అంటే ఏంటి, ఇది ట్రూ లెంత్ కదా, ఇది ట్రూ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ప్లాన్ లెంత్ అంటే ఏంటి, ప్లాన్ అంటే ఏంటి, పైన చూస్తున్నాం. ట్రూ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ప్లాన్ లెంత్. ట్రూ లెంత్ ఈజ్ లెస్ దాన్ ప్లాన్ లెంత్, ట్రూ లెంత్ ఈజ్ గ్రేటర్ దాన్ ప్లాన్ లెంత్, లేదంటే ట్రూ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎలివేషన్.
ట్రూ లెంత్ ఈజ్ ఈక్వల్ ఎలివేషన్ ఎప్పుడు కాదు. ట్రూ లెంత్ ఈజ్ లెస్ దాన్ ప్లాన్ లెంత్ అంటున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ద లైన్ హారిజాంటల్ ప్లేన్ ఈజ్ ఇంక్లైన్ టు వర్టికల్ ప్లేన్ ప్యారలల్ టు హెచ్ ప్లేన్, దెన్ ద స్టేట్మెంట్ ఏది కరెక్టు. సో ట్రూ లెంత్ ఈజ్ లెస్ దాన్ ప్లేన్ కాదు, ట్రూ లెంత్ ఈజ్ గ్రేటర్ దాన్ కాదు, బట్ ట్రూ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ప్లాన్ లెంత్. ట్రూ లెంత్ అంటే ఏంటి, ఇది. ఓకేనా. సో ఇది ఇట్లా తిరిగినా పైన చూస్తే మీకు ఎట్లా ఉంటుంది, ఫుల్ లెంత్గా కనిపిస్తుంది. సో ట్రూ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ప్లాన్ లెంత్. సో ఏ ఈజ్ అ ఆన్సర్. ఇట్లా మీరు విజువలైజ్ చేసుకొని ఆన్సర్ని మీరు ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్, స్ట్రైట్ లైన్ ఆఫ్ ద ప్రొజెక్షన్, ద స్ట్రైట్ లైన్ ఆఫ్ ద ప్రొజెక్షన్ విల్ మేక్ ఎన్ యాంగిల్ విత్ XY లైన్. అంటే ఈ స్ట్రైట్ లైన్ వచ్చేసి యొక్క ప్రొజెక్షన్ వచ్చేసి XY లైన్కి యాంగిల్గా ఉంటే టు ద యాంగిల్ ఆఫ్ ద ప్లేన్ విత్ అదర్ ప్రిన్సిపల్ లైన్. ఏదా ప్రిన్సిపల్ లైన్? సో పర్పెండికులరా, ఈక్వలా, రైట్ యాంగిలా, జీరోనా? సో ద స్ట్రైట్ లైన్ ఆఫ్ ద ప్రొజెక్షన్ విల్ మేక్ ఎన్ యాంగిల్ విత్ XY లైన్ టు వాట్? టు ద ఈక్వల్ లైన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ప్లేన్. సో ఇట్లా ఉంది, స్ట్రైట్ లైన్ ఆఫ్ ద ప్రొజెక్షన్ విల్ మేక్ ఎన్ యాంగిల్ విత్ XY లైన్ టు ద యాంగిల్ ఆఫ్ ద ప్లేన్. విచ్ యాంగిల్ ఆఫ్ ద ప్లేన్? with the other principal plane is equal. Next, when a point is below HP అంటే ఏమొస్తుంది, ఏదో థర్డ్ కానీ ఫోర్త్ కానీ. when a point is below HP and behind VP అంటే ఏంటి, దీని వెనకాల. the point is resting in which quadrant? సింపుల్గా మనకి థర్డ్ క్వాడ్రంట్. నెక్స్ట్, the intersection of the plane surface with the vertical plane, with the vertical plane is a line and is called ఏంటి? the intersection of the plane surface with the vertical plane అంటే ఏంటి? ఇది vertical planeకి ఒక ప్లేన్ సర్ఫేస్ ఇంటర్సెక్షన్ అయింది, అప్పుడు దాన్ని ఆ లైన్ ద లైన్ ఈజ్ కాల్డ్, దాన్ని ఏమంటున్నాం మనం? హారిజాంటల్ ట్రేసా, వెర్టికల్ ట్రేసా, ప్రొఫైల్ ట్రేసా? సింపుల్గా మనకి వెర్టికల్ ప్లేన్ ఉంది కాబట్టి ద ఆన్సర్ కూడా వెర్టికల్ ట్రేస్ ఇస్ ద ఆన్సర్. సో ఈ విధంగా మీరు కొన్ని అనలైజ్ చేసుకోవాలి, కొన్ని ఫిగర్స్ లాగా వేసుకోవాలి, కొన్ని మీరు సింపుల్గా వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్లో సంబంధించిన MCQ గురించి మనము మాట్లాడుకుందాం. రైట్. నెక్స్ట్, ఫస్ట్ వన్, వెన్ ద ప్లేన్ ఈజ్ ప్యారలల్ టు VP. ఇప్పుడు మీరు ఒక సర్ఫేస్ని తీసుకోండి, ఒక ప్లేన్ ఈజ్ ప్యారలల్ టు VP అంటే ఏంటి? ఇది VP కదా, దీనికి ఒక సర్క్యులర్ ప్లేట్ కానివ్వండి, ఒక స్క్వేర్ ప్లేట్ కానివ్వండి, రెక్టాంగిల్ ప్లేట్ కానివ్వండి. వెన్ ఏ ప్లేన్ ఈజ్ ప్యారలల్ టు VP అండ్ పర్పెండికులర్ టు HP, ఆబ్వియస్గా మనకి ఇట్లా ప్లేన్ ఇట్లా ఉందంటే, ఇప్పుడు నా చేయి ప్లేన్ అనుకుందాము, దీనికి ప్యారల్గా ఉంది, ఈ లైన్ ఎట్లా ఉంది? పర్పెండికులర్గా ఉంది. పర్పెండికులర్ టు HP అండ్ ద PP ఆల్వేస్, PP అంటే ప్రిన్సిపల్ ప్లేన్, అంటే ద మెయిన్ ప్రిన్సిపల్ ప్లేన్ ఈజ్ ఆల్వేస్ వాట్? ఏంటి? ఇంక్లైన్డా, నార్మలా, ఆబ్లికా, పర్స్పెక్టివా? సో మనకి పర్స్పెక్టివ్స్ గురించి మనకు సిలబస్ లేదు, ఆబ్లిక్ గురించి మనకి సిలబస్ లేదు. ఇంక్లైన్ అవ్వచ్చు, లేదంటే నార్మల్ అవ్వచ్చు. సో ద ప్లేన్ ఈజ్ ప్యారలల్ టు VP, my hand is parallel to VP, perpendicular HP, then the principal plane ఎట్లుంటుంది? ఆల్వేస్ ప్రిన్సిపల్ ప్లేన్ ఈజ్ నార్మల్గానే ఉంటుంది. సో B is the right answer. Next, the intersection of the plane surface with the profile plane is line and is called ఏంటిది? సో the intersection of the plane surface with the profile plane is called horizontal trace, వెర్టికల్ ట్రేసా, ప్రొఫైల్ ప్లేనా? ఇందాక మీకు వెర్టికల్ ట్రేస్ ఉంటే వెర్టికల్లో చూపించాలి, హారిజాంటల్ ట్రేస్ ఉంటే హారిజాంటల్ చూపించాలి, ప్రొఫైల్ ప్లేన్ ఉంటే ప్రొఫైల్ ట్రేస్లోనే చూపించాలి. దట్ ఈస్ సింపుల్ ఆన్సర్. గాట్ ఇట్? నెక్స్ట్, ఎ వీవింగ్ డైరెక్షన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ద సర్ఫేస్. ఎ వీవింగ్ అంటే మనం చూస్తున్న డైరెక్షన్, వీవింగ్ డైరెక్షన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ద సర్ఫేస్ ఇన్ క్వశ్చన్ గివ్స్ ఎ డాష్ వీవ్. ఏ వీవ్ ఎలా చూపిస్తున్నది? ఇంక్లైన్డ్గా చూపిస్తుందా, లేదంటే నార్మల్గా చూపిస్తుందా, లేదంటే ఒక ఎడ్జ్ మీద చూపిస్తుందా, పర్స్పెక్టివ్గా చూపిస్తుందా? సో పర్స్పెక్టివ్స్ మనకు లేదు, వదిలేసేయండి. ఈ మూడిట్లో ఏదైనా ఆన్సర్ ఉంటుంది. సో ఇంక్లైన్డ్గా చూపించేది ఎందుకు? మనం చూస్తున్న విధానంలో ఈ సర్ఫేస్ ప్యారల్గా ఉన్నప్పుడు దేని మీద ఉంది? అది ఒక ఎడ్జ్ మీద ఉంది, అంటే పాయింట్ మీద కాదు, ఎడ్జ్ మీద ఉంది. సో ఎడ్జ్ ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్, వెన్ ఎ ప్లేన్ ఈజ్ ప్యారలల్ టు HP, అంటే ఒక ప్లేన్ తీసుకోండి, ప్యారలల్ టు HP అంటే ఎట్లా ఉంది? నేల మీద ఇట్లా ఉంది, నేల మీద ఉండొచ్చు, లేదంటే హైట్లో ఉండొచ్చు. అండ్ పర్పెండికులర్ టు VP, ఆబ్వియస్లీ పర్పెండికులర్ టు VP. దెన్ ద PP లైన్ ఈజ్ ఆల్వేస్ టాప్ వీవా, సైడ్ వీవా, లేకపోతే మీకు బ్యాక్ వీవా, ఫ్రంట్ వీవా.
సో ద ఆన్సర్ ఈస్ ఏంటి, ఇట్లా ఉంది. పైనుంచి చూసినప్పుడు ప్లేన్ వ్యూ ఎలా కనిపిస్తుంది, ప్లేన్గా పైనుంచి చూసినప్పుడు కనిపిస్తుంది కాబట్టి టాప్ వ్యూ ఈజ్ ద ఆన్సర్. గాట్ ఇట్. నెక్స్ట్, ఏ స్క్వైర్ ప్లేట్, ఒక స్క్వైర్ ప్లేట్ ఈజ్ నెగ్లిజిబుల్ థిక్నెస్. సో థిక్నెస్ లేదు కాబట్టి దాని ప్లేన్స్ అంటున్నాము. ఇంక్లైన్ టు హెచ్పి అంటే ఏంటి, XY లైన్ వేయండి, ఇంక్లైన్డ్ హెచ్పి అన్నాడు. ఇంక్లైన్డ్ హెచ్పి అంటే ఫస్ట్ ఎట్లా ఉంది, మనకి ఇట్లా ఉంది, పైనుంచి చూస్తున్నాము. సో దీని ట్రేసెస్ కిందకి పడి ప్రొజెక్షన్స్ ఇట్లా కనిపిస్తుంది. దీన్ని మనం ఏం చేస్తున్నాము, దీన్ని మనము ఒక యాంగిల్లో తిప్పుతున్నాం. సో దీని యాంగిల్లో తిప్పినప్పుడు ఇది మీకు చిన్నగా అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, స్క్వైర్ ప్లేట్ ఇస్ నెగ్లిజిబుల్ థిక్నెస్ ఈస్ ఇంక్లైన్డ్ హెచ్పి అన్నాడు. అంటే ఏంటి, ఒక ప్లేను ఇంక్లైన్డ్ హెచ్పి ఇలా ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ద ఫ్రంట్ వ్యూ విల్ అపియర్స్ యాజ్ ఎలా కనిపిస్తుంది, రాంబస్లా కనిపిస్తుందా, స్క్వైర్గా కనిపిస్తుందా, లైన్గా కనిపిస్తుందా, రెక్టాంగిల్ కనిపిస్తుందా. సో ఫ్రంట్ వ్యూ చూస్తున్నాం కాబట్టి, సో ఫ్రంట్ వ్యూ చూస్తున్నప్పుడు సో ఇట్లా ఉంది, సో మీరు ఇలా వేశారు, తర్వాత దీన్ని మీరు ఇలా తిప్పుతున్నారు. సో ఇక్కడ నుంచి ఇలా తిప్పినప్పుడు ఆ యాంగిల్లో మీకు ఆ స్క్వైర్ ప్లేట్ అనేది ఫ్రంట్ వ్యూలో ఎదురుగా చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది, రెక్టాంగిలా కాదు, స్క్వైర్ రెక్టాంగిల్ అవ్వదు. లైన్ ఎట్లా కనిపిస్తుంది, టాప్ వ్యూలో చూస్తే లైన్ కనిపిస్తుంది. స్క్వైర్ యాజ్ ఇట్ ఈసా, సో మనం స్క్వైర్ యాజ్ ఇట్ ఈస్ చేయట్లేదు, మనం యాంగిల్లో తిప్పుతున్నాం. ఆన్సర్ ఏంటి, నెక్స్ట్ రాంబస్ స్టైల్లో ఉంటుంది. నెక్స్ట్, ట్రేస్ ఆన్ అదర్ ప్రిన్సిపల్ ప్లేన్ విల్ బి డాష్ లైన్ టు ద XY లైన్. ట్రేస్ ఆన్ అదర్ ప్రిన్సిపల్ ప్లేన్ will be dashed line to the XY line. Perpendicular plane, projection of line, perpendicular plane, A, B both. సో ప్రిన్సిపల్ ప్లేన్కి ట్రేస్ ఉన్నప్పుడు అది ఎలా కనిపిస్తుంది, సో ప్రిన్సిపల్ ప్లేన్ XY, ప్రిన్సిపల్ ప్లేన్ వేసినప్పుడు అది ఎట్లా కనిపిస్తుంది, 90 degrees అంటే ఏంటి, పర్పెండిక్యులర్ లైన్లో కనిపిస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, డిపెండింగ్ ఆన్ ఇట్స్ రిలేషన్షిప్ ఆఫ్ ద ప్రొజెక్షన్ ప్లేన్ on which view is projected, the line may project depending on its relationship to the projection plane. అంటే రిలేషన్షిప్ అంటే ప్రొజెక్షన్ ప్లేన్ అంటే ఏంటి, either హారిజాంటల్ ప్లేనా వెర్టికల్ ప్లేనా, డిపెండింగ్ ఆన్ ద ప్రొజెక్షన్ ప్లేన్ ఇన్ విచ్ వ్యూ, ఏ వ్యూలో ప్రొజెక్ట్ చేస్తే ఏ లైన్ అనేది ప్రొజెక్ట్ అవుతుంది. ట్రూ లెంత్లో చూపిస్తేనా, ఫోర్ షార్టెడ్లో చూపిస్తేనా, యాజ్ ఎ పాయింట్గా చుక్కలాగా చూపిస్తేనా, ఆల్ ద మీరు ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ లెంత్ ఇది, ఫోర్ షార్టెడ్ ఇది, లేదంటే పాయింట్ ఇది, లేదంటే ఆల్ ది అబోవ్, ఏ యాంగిల్లో కూడా చూపించిన రిలేషన్ బిట్వీన్ ద ప్రొజెక్షన్ ప్లేన్ ఇది కానివ్వండి ఏది చూపించినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో వాట్ ఇస్ ద ఆన్సర్ హియర్, డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, వెన్ ఎ ప్లేన్ ఈజ్ ప్యారలల్ టు VP, ఒక ప్లేన్ ప్యారలల్ టు VP అన్నప్పుడు అండ్ పర్పెండిక్యులర్ హెచ్పి, ఒక ప్లేన్ తీసుకోండి, ప్యారలల్ టు VP అంటే ఇట్లా చూపించాలి, పర్పెండిక్యులర్ హెచ్పి అంటే ఇట్లానే ఉంటుంది. దెన్ ద ప్రిన్సిపల్ ప్లేన్ ఈజ్ ఆల్వేస్ విచ్ వన్, ప్రిన్సిపల్ ప్లేన్ ఎలా కనిపిస్తుంది, ప్రిన్సిపల్ ప్లేన్ అంటే ఒరిజినల్ ప్లేన్ అంటే ప్రిన్సిపల్ ప్లేన్ అంటే ఫస్ట్ ప్లేన్. ద PP ఈస్ ఆల్వేస్ ఎలా కనిపిస్తుంది, మనకి ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుంది. సో డి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో సింపుల్గా మీరు షార్ట్అవుట్ చేయొచ్చు, కొన్ని మాత్రము ఓకే ఇది కాదు ఇంకేముంటుంది, ఆటోమేటిక్గా ఇది ఉంటుంది. కొన్ని ఏంటి మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు. సో ఇట్లా ఉన్నది ఇట్లా తిరిగినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది, డైరెక్ట్గా రాంబస్ కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు రివర్స్ నుంచి సార్ట్అవుట్ చేయొచ్చు, లేదంటే ఒకదాన్నే మీరు టిక్ చేయొచ్చు. నెక్స్ట్, టు రిప్రజెంట్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ఆన్ పేపర్, ద ప్లేన్స్ మస్ట్ బీ రొటేటెడ్ సచ్ దట్ ఏ క్వాడ్రంట్లో మనకి ఓపెన్ కనిపిస్తుంది. సో దీంట్లో మనకి ఆన్సర్ ఏది మనకి ఓపెన్ అవుతుంది, ఇట్లా ఓపెన్ అవుతుంది, ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా, ఫస్ట్ అండ్ థర్డ్. సో మనకి ఇక్కడ ఫస్ట్ దాంట్లో మనకి ఏది ఓపెన్ అవుట్ అవుతుంది, అదే థర్డ్ క్వాడ్రంట్ క్లోజ్ అవుతుంది, దీంట్లో ఓపెన్ అవుతుంది. రైట్. నెక్స్ట్, the top view of the point is obtained as a intersection point between the ray of dash and sight. So దీంట్లో మనకి XY is a answer. Next, the view of the point is obtained as a intersection point A side between the ray of the sight and which one, VP. So side viewer, top viewer, front viewer, top and front viewer. So is a front view. Next, when a point lies on dash, ఒక point lies on dash, its two views lies on XY. అంటే ఏంటి, ఇట్లా. సో హెచ్పీనా VPనా, బోత్ హెచ్పీ అండ్ VPనా నన్న ఇట్లా ఉంది కాబట్టి దిస్ ద ఆన్సర్. వెన్ ద పాయింట్ ఈస్ అబోవ్ హెచ్పీ
ఇట్స్ ఫ్రంట్ వ్యూ ఎలా కనిపిస్తుంది, సేమ్. సో ఈ విధంగా మనకి ఎంసీక్యూని మనం క్రాక్ చేయండి, రైట్. సో కొన్ని వాటికి మనం డైరెక్ట్గా పెట్టచ్చు, కొన్ని వాటికి మనం ఫిగర్స్ వేసి ఇమాజిన్ చేసుకొని వేయాలి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు జయదేవ్ అకాడమీ యాప్ని మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని దానిలో చూడొచ్చు, రైట్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.